హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్స్టర్నల్ స్టాక్స్. సో ఇవాళ మార్కెట్స్ అయితే మనకు భారీగా డ్రాప్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ ఏది చూసుకున్న ఇండెక్సెస్ మొత్తం మనకైతే సో ఐటీ కానీ ఫార్మా కానీ ఆల్ ఇండెక్సెస్ సెక్టర్స్ మొత్తం అయితే మనకైతే సో డ్రాప్ అవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మనకు మేజర్ స్టాక్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయింది. సో కొన్ని స్టాక్స్ అయితే మనకు పాజిటివ్ క్లోజ్ అయినాయి. దానివల్ల మనకు సెన్సెక్స్ కాస్త సో మనకైతే ఇవాళ భారీగా లాస్ అవ్వకుండా కాస్త ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే విధంగా అయితే అయిపోయింది. సో ఇవాళ మన మార్కెట్ చూసుకుంటే కనుక సో సెన్సెక్స్ -139 పాయింట్స్ లాస్ అయ్యి క్లోజింగ్ ఎట్ 80,657. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 648 పాయింట్స్ ఎక్కువగా లాస్ అయింది. ఇవాళ 54,271 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ మా నిఫ్టీ చూసుకుంటే -81 పాయింట్స్ క్లోజ్ అయ్యి మనకైతే లాస్ అయ్యి 24,379 దగ్గర అయితే సో క్లోజ్ అయింది. సో టాప్ గెయినర్ చూసుకుంటే హీరో మోటార్ ఉంది. ఇవాళ మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. 100+ పాయింట్స్ అయితే మనకు గెయినింగ్ కనిపించింది. సో టాప్ లూజర్ చూసుకుంటే అదాని ఏంటి సో నిన్న మంచి టాప్ గెయినర్ ఉంది. ఇవాళ మనకు టాప్ లూజర్గా అయితే మనకు అదాని ఏంటి ఉంది. ఓకేనా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్లో ముందుగా మ్యాగ్నా ఇన్ఫ్రాకామ్ గురించి మాట్లాడుకుందామండి. అయితే ఈ స్టాక్ ఒక మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అని చెప్పుకోవచ్చండి. ఇది క్వార్టర్లీ 4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది 7% జంప్ ఇచ్చిన సంగతి, అంటే 7% రైజ్ అయిన సంగతి మనందరం ఈరోజు మార్కెట్లో చూసామండి. ఇది ఏంటంటే ఒక లాస్ట్ మంత్లో మనం ఇది గ్రోత్ చూసుకుంటే 20%, అలాగే లాస్ట్ 3 మంత్స్లో కంపేర్ చేసుకుంటే 40%ని. ఇది ఒక చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా లాస్ట్ 6 మంత్స్లో మీరు కంపేర్ చేసుకుంటే 53% గ్రోత్ అనేది డెలివరీ చేస్తుందండి. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇయర్లో టోటల్గా 256% గ్రోత్ రేట్ని ఇది డెలివరీ చేసింది. అయితే ఈ స్టాక్ ఈ రోజు మనం వీడియో చేసే టైంకి 52 వీక్స్ హైకి చేరుకొని ఉందండి. ఆల్ టైమ్ హైలో 949 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మంచి మల్టీ బ్యాగర్ స్టాక్, ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి స్టాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. కమింగ్ టు నెక్స్ట్ స్టాక్ కోఫోర్జ్ గురించి మాట్లాడుకుందామండి. అయితే ఇది క్వార్టర్లీ 4 రిజల్ట్స్లో మనకి చూసుకున్నట్లయితే ఇది 34% నిక్కర లాభాన్ని మనకు చూపిస్తూ 307 కోట్లు ఆర్జించినట్టు మనకి తెలియజేసింది. అయితే ఇది లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చి మనకి 229 CR ఉండగా ఇప్పుడు 307 CR ఇది మనకి చూపిస్తుంది. అంటే ఇది మనకి దీంతో పాటుగా కంపెనీ మనకి 19 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసిందండి ఫైనాన్షియల్ ఇయర్కి గాను. అలాగే కోఫోర్జ్లో 1:2% స్టాక్ స్ప్లిట్ చేస్తున్నట్టుగా దీనికి సంబంధించిన సమాచారం మనకి June 4th రికార్డ్ డేట్ అని మనకి ఆల్రెడీ తెలియజేసింది. ఈ రోజు మనం చూసుకుంటే స్టాక్ 6% రేజ్ అయిందని మనం ఇది చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు ఎయిథర్ ఎనర్జీ అండి. ఈరోజు ఒక IPO మనకి లిస్ట్ అవ్వడం మనం అందరం చూసామండి. ఈవీ టెక్నాలజీతో అంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ టెక్నాలజీ తయారు చేసినటువంటి ఈ సంస్థ ఎయిథర్ ఎనర్జీ అండి. ఇది ఈ రోజు మనకి లిస్ట్ అయ్యింది. 323 రూపాయలకి NSEలో మనకి లిస్ట్ అవ్వడం చూసాము. ఇందులో స్పెషల్ ఏంటంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ 66% అలాటెడ్ చేసుకున్నారండి ఇందులో షేర్స్ని. అట్లాగే ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ట్రేడ్ అయ్యే టైంకి 309 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అయితే దీనికి 0.75% BSEలో లిస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయగా అంతకు మించి అంటే 1.5% ప్రీమియంతో ఇది 326 రూపాయలకు గాను లిస్ట్ అయిందండి. సో ఎయిథర్ ఎనర్జీ. సో రేపటి నుంచి స్టాక్ ఎలా మూవ్మెంట్ అవుతుందో మనం చూడాలి. సో రేపటి మార్కెట్స్ కనుక అనాలిసిస్ మనం చెక్ చేసుకుంటే ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అండి. సో మనం నిన్న ఎగ్జాక్ట్లీ ఎలాగైతే అనుకున్నామో మనం ఎలా అయితే అనుకున్నామో సో చూడండి 54,900 దగ్గర నుంచి మనకు రివర్స్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ 54,487. ఒకసారి కూడా మనకు స్క్రీన్ షాట్ పెట్టారు, అనాలిసిస్ చూసుకొని నేను ట్రేడ్ చేశాను 7,000 ప్రాఫిట్ అని చెప్పేసి. సో అదేవిధంగా మళ్ళీ మనకు ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ మనకు ఏదైతే ఈ ప్లేస్ రిటెస్ట్ చేసిందో సో మళ్ళీ అప్పుడు సెకండ్ టార్గెట్ 54,173 కూడా మనకైతే సో టచ్ అయింది. ఎగ్జాక్ట్లీ మన అనాలిసిస్కి అయితే సో పర్ఫెక్ట్గా అయితే బ్యాంక్ నిఫ్టీ రెస్పెక్ట్ ఇచ్చింది, రైట్. సో రేపటి మార్కెట్ కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇవే పొజిషన్స్ ఉంచేసుకొని మనము సో 54,170 అయితే ఇదే మనకు అయితే ఇవాళ మేము BTST కానీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ మనం అయితే ఇలాంటి పొజిషన్ తీసుకోలేదు. రీజన్ కూడా చెప్తాను వినండి. సో 1 hour టైం ఫ్రేమ్లో సో మార్కెట్ మంచి ఖచ్చితంగా మీరు దీన్ని డ్రా చేసుకోవాల్సిందే. సో 1 hour టైం ఫ్రేమ్లో క్రూషియల్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్గా సో చూడండి ప్రైస్ యాక్షన్ సో ఇక్కడ నుంచి మనకు గ్యాప్ అప్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ పోయింది. సో మళ్ళీ ఇదే పొజిషన్కి రావడం వల్ల మార్కెట్ ఏమో రెడ్లో ఉంది. సో మనకి ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ ఏమో మళ్ళీ అప్ సైడ్ పోతుందని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి సో మన స్టూడెంట్స్కి అయితే ఇవాళ సో BTST అవాయిడ్ చేసాం. BTSTలో చాలా సో ఖచ్చితంగా ఆ గ్రూప్లో మనం సెక్యూర్గా ఉంటాం. ఎందుకంటే సో లాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి BTST రాంగ్ అయితే సో రిస్క్ అనేది తీసుకోమన్నమాట. అందుకే ఇవాళ BTST మనము అవాయిడ్ చేయడం జరిగింది. సో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి రేపైతే మనం ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే మనం లేవు, ఎందుకంటే 2 రకాలుగా ఉంది కాబట్టి. సో రేపు కనుక మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే సో చూడండి
సో 54,173 కనుక మనకు బ్రేక్ అయితే, సో ఇక్కడ ఏమైనా 200 EMA లాంటివి మనం ఉన్నాయి చూద్దాం ఒకసారి. సో చాలా కిందనే ఉంది, సో నో ప్రాబ్లం. సో కాబట్టి ఒకసారి డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో డే టైం ఫ్రేమ్కి వెళ్తే సో మనకు 53,741 అనేది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంది. సో డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ సో ఇవాళ ట్రెండ్ కనుక ఫాలో అయితే ఓకేనా. 54,170 కనుక రేపు బ్రేక్ అయ్యి లైక్ దిస్ ఇట్లాంటి క్యాండిల్ ఓకేనా. 50 minutes చూడండి. సో మనకు 200 EMAతో సపోర్ట్ తీసేసుకొని రెసిస్టెన్స్ తీసేసుకొని, సో సేమ్ మనం డ్రా చేసుకున్న 54,900 నుంచి రెసిస్టెన్స్ తీసేసుకొని మార్కెట్ మొత్తం మనకు డ్రాప్ అయిపోయింది. సో 54,170. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో ఒకవేళ డ్రాప్ అయితే కనుక 53,741 వరకు అయితే మనకు ర్యాలీ ఉండొచ్చు. లేదు కనుక మార్కెట్ రేపు మనకి అప్ సైడ్ పోతే 54,000 ఎగ్జాక్ట్ ఏదైతే కన్సల్టేషన్ ఏరియా ఉందో అక్కడ వరకు అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ కనుక 54,480 బ్రేక్ అయితే అప్ సైడ్ మనకి 200 EMA చూసుకుంటూ ఉండండి ఓకేనా. సో మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండండి. సో 200 EMA మనకు రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. సో మేజర్గా అయితే మనకు 54,900 అయితే మనకైతే సో సెకండ్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక నిఫ్టీ. సో నిన్న మనం ఎగ్జాక్ట్లీ ఏమనుకున్నామండి, సో మార్కెట్స్ ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కనుక ఈ జోన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఇదే జోన్కి అయితే మనకు మార్కెట్లో అయితే సో వచ్చినాయి. మన అనాలిసిస్ గురించి మీరు ఏమనుకుంటారో మీరు కామెంట్ చేయండి ఓకేనా. అనాలిసిస్ మిస్ అవ్వకండి ఏ రోజు కూడా. సో మళ్ళీ మనకు మార్కెట్లో అయితే సో చూడండి, సో ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ రివర్స్ అయింది. సో మంచిగా మార్కెట్లో అయితే సో ఈ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది రైట్. సో రేపు కనుక మార్కెట్ మనకు చూద్దాం, రేపటి మార్కెట్కి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. రేపు కనుక అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మనకు 24,360 నుంచి మనకు అప్ సైడ్ పోయి 24,420 అలా బ్రేక్ అయితే కనుక సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,481 ఉంటుంది. సో లేదు రేపు కనుక ఇంకా మనకు బ్రేక్ చేసి పైకి వెళ్తే కనుక 24,500 అనేది మనకు అప్కమింగ్గా మనకు సెకండ్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది, అది నిఫ్టీలో. ఒకవేళ కనుక మనకి ఇక్కడ నుంచి ఈ ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో చూస్తున్నారు కదా, అందుకే ఇవాళ మనం బీటీఎస్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ప్లాన్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఏమో నెగిటివ్ ట్రెండ్, మరి మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమో అప్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే కనుక మనకు 24,286 అంటే 200 EMA మనకు క్రూషియల్గా సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా నిఫ్టీని అయితే గమనిస్తూ ఉండండి రైట్. సో సెన్సెక్స్ చూసుకుంటే సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో చూడండి, సో మనకు ప్రీవియస్గా ఏదైతే మనకు మార్కెట్ ఉందో సో అక్కడ నుంచి మనకైతే సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కన్సాలిడేట్ అవుతూనే ఉంది. సో ఇవాళ పొజిషన్స్ ప్రీమియం గ్రూపులో జస్ట్ 3 తీసేసుకుని ఆపేసినాం. ఎందుకంటే సో మనకు చాలాసార్లు చెప్పాను నేను, చార్ట్స్లో చూడాలి స్టాప్ లాస్ అండ్ ఏదైతే మనం టార్గెట్ చేసుకుంటామో అది మనకు పాయింట్స్లో చూసుకుంటే ఏమైందంటే ఫేక్ అవుతుంది అనమాట. ఏదో ఫేక్గా సృష్టించి ఇవ్వడం తప్ప స్టాప్ లాస్ టార్గెట్ సో మనము ఏదో ఊరికి చెప్పడం తప్ప ఏముండదు అనమాట. ఎప్పుడైనా సరే చార్ట్స్లో చూసుకోవాలి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రైట్. సో కాబట్టి సో చూడండి, సో మనకు ఒకవేళ కనుక రేపు ఈ లెవెల్ బ్రేక్ అయితే సో మనకు ఈ 200 EMA 80,130 వరకు అయితే మనకైతే సో ఫస్ట్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనకు 79,570 అయితే మనకు సెకండ్ టార్గెట్గా ఉండే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ నుంచి మనకు ఈ ప్రైస్ యాక్షన్ నమ్ముకొని మనకు అప్ సైడ్ వెళ్తే కనుక 80,750 బ్రేక్ ఎవరు కాగండి. ఇది బ్రేక్ అయితే కనుక 81,180 వరకు మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ 81,400 అనేది మనకు సెకండ్ రెసిస్టెన్స్గా ఉంది ఓకేనా. సో రేపు మనం మంచిగా మాట్లాడుకోవాల్సి వస్తే రేపు మంచి స్టాక్ ఏదంటే మారుతి చూడండి ఒకసారి. సో మారుతి అయితే సో మనకు సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో సో ఇవాళ సో మంచిగా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. సో టార్గెట్ కూడా హిట్ కొట్టింది. సో ఎందుకంటే ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా మనకు ఇది పాజిటివ్లో కనిపిస్తుంది కాబట్టి సో రేపు కనుక 12,614 బ్రేక్ అయితే కనుక చూడండి సో 12,728 అయితే మనకు ఉండే టార్గెట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక హీరో మోటార్ కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళది సో మనకు మార్నింగ్ నుండి ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా సో పాజిటివ్గా సో క్లోజ్ అవ్వడం జరిగింది రైట్. సో రేపు కనుక 3,900 బ్రేక్ అయితే కనుక 3,953 వరకు అయితే దీంట్లో ఛాన్స్ ఉండింది మనకు హీరో మోటార్కు. కాబట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఈ 2 స్టాక్ అయితే గమనిస్తూ ఉండండి ఓకేనా. సో బీటీఎస్ అండ్ నేను చెప్పాను గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి మనకు ఛాన్స్ అయితే ఇప్పుడు మనకు మెయిన్ ఛాన్స్ అయితే ఎట్లుందంటే గ్యాప్ అప్కి ఉంది ఛాన్స్. బట్ మనకి ఇక్కడ మార్కెట్ అయితే నెగిటివ్ ట్రెండ్లో ఉంది కాబట్టి అందుకే ఇవాళ అవాయిడ్ చేసినాం అన్నమాట. సో రేపు మీరు ఎవరైనా ఉంటే కనుక మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మన అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మంచిగా ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.